హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా అమ్మ వంటలు. ఈరోజు వీడియో ఏంటంటే వేసవిలో కూల్గా ఫ్రూట్ సలాడ్ తయారు చేసుకుంటున్నామండి. కూల్గా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎలా ట్రై చేయాలనేది వీడియోలో చూద్దాం. అందుకన్నా ముందు వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్లీజ్ బీ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇక్కడ ఫ్రూట్స్ అనేది కట్ చేసి తీసుకున్నానండి. మెయిన్గా బనానా, పోమోగ్రానేట్ అలానే బాదం పప్పు ఉండేలాగా చూసుకోండి. ఆప్షనల్ అండి, ఫ్రూట్స్ అనేది మన చాయిస్ని బట్టి ఏటినైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బనానాని సన్నగా కట్ చేసి తీసుకున్నాను. అలానే ఆరెంజ్ని కూడా సన్నగా కట్ చేసి తీసుకోండి. పోమోగ్రానేట్, గ్రీన్ గ్రేప్స్ అండ్ బ్లాక్ గ్రేప్స్, బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1/2 లీటర్ పాలు తీసుకున్నానండి. పచ్చి పాలను ఒక పావు కప్పు తీసుకుని పక్కకు పెట్టుకోండి. ఈ 1/2 లీటర్ పాలను స్టవ్ పైన పెట్టి లో ఫ్లేమ్లో మరిగించుకుంటూ మీగడని లోపలికి మిక్స్ చేసుకుంటూ 2 పొంగులు వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకోండి. పాలు బాగా మరిగిన తర్వాత దీనిలో 4 లేదంటే 5 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకోండి. షుగర్ బాగా కరిగిన తర్వాత ఇందాక మనం తీసుకున్న పచ్చి పాలలో 3 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని తీసుకుని బాగా మిక్స్ చేసుకోండి, లమ్స్ అనేది లేకుండా. ఇప్పుడు మరుగుతున్న పాలలో లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా 2 నిమిషాల వరకు మరిగించుకోండి. కస్టర్డ్ పౌడర్ చాలా త్వరగానే థిక్గా అయిపోతుంది. కొంచెం పలచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోవటం వల్ల క్రీమీ స్ట్రక్చర్ వస్తుంది, చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా. ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసి ఒక 2 నిమిషాలు మరిగించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పాలను బాగా చల్లగా అయిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో 3 అవర్స్ పాటు కూల్ చేసుకోండి. కూలింగ్ అయిన ఈ కస్టర్డ్ పౌడర్లో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని కూడా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి. చిన్నగా కట్ చేసుకోవటం వల్ల తినడానికి బాగుంటుంది. అలానే ఫ్రూట్స్ మన చాయిస్ అండి, మనకు నచ్చిన ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా కూల్గా సర్వ్ చేసుకుంటే ఫ్రూట్ సలాడ్ అనేది చాలా బాగుంటుంది. ఈ వేసవిలో తప్పకుండా ట్రై చేయాల్సిన హెల్తీ రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాగా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోండి. అలానే మనం దీంట్లో కస్టర్డ్ పౌడర్తో తయారు చేసుకున్నాం కాబట్టి క్రీమీ స్ట్రక్చర్తో చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. పిల్లలైనా సరే చాలా ఇష్టంగా తింటారు. ఫ్రూట్స్ తిన్నాను అనే పిల్లలకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అండి. ఇలా ట్రై చేయండి. వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.